Incoming voice call from
ఒక్కసారి ఆత్మతో నింపబడి వారు చప్పట్లు కొడుతూ మనుషులు నీ పాపాలు కొట్టివేరు కానీ దేవుడు నీ పాపాలు కొట్టివేయటానికి సమర్థుడు. దేవుడు నిన్ను నిలబెట్టడానికి సమర్థుడు. మనుషుడు నిన్ను మరవచ్చు, దేవుడు నిన్ను మరచిపోడు. బాహ్య నేత్రాలు మూసి మన నేత్రాలను ప్రభుత్వ దర్శనాన్ని ప్రార్థన చేసి అందరూ మౌనంగా ఉన్నట్లు వాక్య నిమిత్తం ప్రార్థన చేయాలి.
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దైవజనుల ద్వారా 10 నిమిషాలైనా కానీ శ్రేష్టమైన మాటలతో మాట్లాడేవయ్యా. ఈ కూటమిలో దిగి వచ్చినందుకు స్తోత్రం. ప్రతి బిడ్డని తాకినందుకు స్తోత్రం. కొందరితో ప్రారంభించి నీ సేవ నూతనంగా కట్టబడబోతున్నందుకు స్తోత్రం. ఈ బలమైన హస్తాన్ని మీరు తాకినందుకు స్తోత్రం. దైవజనురాలు నిలబడుతున్నదా సేవకులు మీరు బలపరచండి. నీ నోటి బోధగా వాడబడాలి. నీ నోటి బోధగా వాడబడాలి. ప్రతి ఒక్క హృదయం తాకబడాలి. బలమైన హస్తాన్ని చాపి మీరే కృపణించి నిలబడేది మనిషి కుమారుడే కానీ మాట్లాడేది మీరు కదయ్యా. ఈ స్థలం అంతా మీరు అగ్నితో నింపినందుకు స్తోత్రం. ఈ స్థలం అంతా పామరు వలె నింపబడినందుకు స్తోత్రం నాయన. ఈ స్థలం అంతా వెలుగుతో నింపినందుకు స్తోత్రం నాయన. ముగింపు వరకు మా హృదయాలను ఉచితంగా రగిలిస్తున్నందుకు ఈ నిద్రాహారాలు మమ్మల్ని చేరక నీ సన్నిధిలో యోగ్యమైన వ్యక్తులుగా మార్చమని నిలబడి దైవజనులు అందరినీ దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం.